ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 27 నక్షత్రాల వారు స్వాభావికంగా ఏ రకంగా ఉంటారు, ఎటువంటి అభిరుచులను కలిగి ఉంటారు, వారికి ఎటువంటి రంగులు సంఖ్యలు శుభాన్ని కలగజేస్తాయి, ఈ వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు మరకత శ్రీచక్ర శ్రీ విద్యాపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నాగేశ్వర శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే. గురుగారు, భరణి నక్షత్రం, ఈ నక్షత్రం వారు స్వాభావికంగా ఏ రకంగా ఉంటారు, వారి గుణగణాల గురించి? భరణి నక్షత్రానికి అధిపతి నక్షత్రాధిపతి శుక్రుడు. 4 పాదాలు కూడా మేషరాశికి సంబంధించినవే. మేషరాశికి ఆధిపత్యం కుజాధిపత్యం ఉన్నది. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉండదో, నామనక్షత్రం చూసుకునేటువంటి వాళ్ళు లీలు లేలో అనేటువంటి అక్షరాలతో పేరు కలిగినటువంటి వారందరికీ కూడా భరణి నక్షత్రం ఆధిపత్యంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శుక్రాధిపత్యం వల్ల వీళ్ళు రిచ్గా ప్రముఖంగా ఉండడానికి, సమాజంలో పేరు ప్రఖ్యాతులను సంపాదించడానికి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి వాటి యందు బాగా కోరికలు కలిగి ఉంటారు. ఆ పరంగా వాళ్ళు అలా ఉండడం కోసం ఏ రంగంలోకి వెళ్తే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకి బాల్యం నుంచి ఉంటుంది. అలాగే వీరు మంచి శుక్రాధిపత్యం వల్ల మంచి కలర్ని కలిగి ఉండడం, హైట్ కూడా మంచి హైట్. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా భరణి నక్షత్రం వాళ్ళు మంచి హైట్ను కలిగి ఉంటారు. ఆకర్షణ 100%. ఎందుకంటే శుక్రుడు ఆకర్షకారకుడు కనుక, భరణి నక్షత్ర సంబంధించినటువంటి వారు కనుక వీరికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. స్త్రీలైతే పురుషుల్ని, పురుషులైతే స్త్రీలని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి ఆకర్షణ శక్తి వీళ్ళకి ఏమైనా ప్లానటరీ పొజిషన్ వల్ల తక్కువగా ఉన్నా ఆ పరంగా ప్రయత్నం అయితే చేస్తారు వీళ్ళు ఖచ్చితంగా. స్త్రీ పురుషులకి సపరేట్గా వారి స్వభావం అనేది ఏమైనా చేంజెస్ ఉంటాయంటారు? ఉంటాయి, ఖచ్చితంగా స్త్రీ పురుషులకి స్వభావ రీత్యా ఉంటాయి. ఎందుకంటే మేషరాశి కానీ శుక్రుడు కానీ, శుక్రగ్రహం, మేషరాశికి అధిపతి కుజుడు, ఈ భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు, ఈ రెండు కూడా పురుషగ్రహాలు కనుక ఏదైతే వీరుంటారో పురుషుడికి భరణి నక్షత్రం కలిగి ఉంటే సంపూర్ణంగా పురుషాకృతిని కలిగి ఉండి వారు పురుష స్వభావాన్ని కలిగి ఉంటారు. అదే స్త్రీకి ఈ భరణి నక్షత్రం వస్తే కొంచెం మగవారిలాగా ప్రవర్తించడం, అథారిటీగా ఉండడం, ఎక్కడైనా సరే మనం పెద్దగా ఉండాలి, సమాజంలో ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాలి అంటే సహజంగా స్త్రీకి ఉండవలసిన అణుకువ లక్షణం కలిగి ఉండాలని మనం జనరల్గా అనుకుంటుంటాం. అది కొంచెం తక్కువ ఉంటుంది. డామినేటెడ్గా ఉండడం, ఏ ప్లేస్లో ఉన్నా కూడా వారు ఆ స్థానాన్ని వాళ్ళు ఆక్రమించుకుని అక్కడ ఉన్నత స్థితిని పొందాలనేటువంటి యోచన కలిగి ఉంటారు ఆ స్త్రీ పురుషులు సహజంగా. ఎందుకంటే స్త్రీకి అది ఆ లక్షణం ఉండదని మనం ఫిక్స్ అయిపోయాం కాబట్టి, మేల్ డామినేటెడ్ సమాజం కనుక మంది, అలాంటి భావనలో ఉన్నప్పుడు వీళ్ళు అలా కనిపిస్తుంటారు అన్నమాట. మగవాళ్ళలాగా ఉన్నది ఏంటి అమ్మాయి అనే భావన కలగడానికి ఆస్కారం ఉంటుంది. వైవాహిక జీవితం ఏ రకంగా ఉంటుంది గురుగారు? వీళ్ళకి ఈ రాశికి సప్తమ స్థానాధిపతి శుక్రుడు, అలాగే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు చంద్రాత్తు అష్టమ స్థానాన్ని పొందడం వల్ల కొంత ఒడిదుడుకులతో కూడి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా పూర్తి జాతక చక్రాన్ని లగ్నాత్తు ప్లానటరీ పొజిషన్ని చూస్తే ఇంకొంచెం ఖచ్చితంగా బాగా చెప్పగలుగుతాం. కానీ కొంత డిస్టర్బ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది కనుక, ఎందుకంటే ఐదర్ పురుషుడారు స్త్రీ, ఆ మగైనా ఆడైనా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు డామినేటెడ్గా ఉంటారు. ఎదుటి వాళ్ళని మనం వాళ్ళకన్నా కొంచెం ఒక మెట్టు ఎక్కువగా ఉందామని ప్రయత్నం చేసినప్పుడు అది ఎవరైతే లైఫ్ పార్ట్నర్ ఉంటారో వాళ్ళ విషయంలో కొంచెం ఇబ్బందిని తీసుకొస్తుంది కనుక కొంచెం ఒక 10 to 20% డిస్టర్బ్డ్గా ఉండే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితం. అంటే ప్రేమ వివాహాలు చేసుకుంటారా, లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకుంటారా? ఎక్కువ శాతం ప్రేమ వివాహాలు అవడానికి, లవ్ మ్యారేజ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసినట్టుగానే, అంటే ఆకర్షితులు ఎలాగైతే వీళ్ళు చేస్తున్నారో, ఆకర్షిస్తున్నారో వీళ్ళు కూడా ఆకర్షింపబడతారు.
స్త్రీ అయితే పురుషుడి ద్వారా, పురుషుడైతే స్త్రీ ద్వారా ఆకర్షింపబడి ప్రేమలో పడేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కనుక లవ్ మ్యారేజెస్ అవడానికి భరణి నక్షత్రానికి 99% ఆస్కారం ఉంది. కెరియర్ పరంగా చూసుకుంటే ఎలా ఉంటుంది? మీరు అన్నట్టు శుక్రుడు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. సో రాజకీయంగా కూడా ఎదగటానికి అవకాశం ఏ రకంగా ఉంటుంది? రాజకీయంగా అయితే వీరికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది స్వాభావికంగా. ఎందుకంటే రాస్యాధిపతి కుజుడు కనుక సేనాధిపతి క్షత్రియ గ్రహం. వీళ్ళకి రాజ్యాధికారం ఎందు కానీ లేదా వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా చదువుకుంటున్నా కూడా ఏవైతే స్టూడెంట్స్కి సంబంధించినటువంటి రాజకీయంలో వీళ్ళు ముందుకు వెళ్ళడానికి కానీ అలా ప్రయత్నం చేస్తారు. కంపెనీల్లో ఉన్నా కూడా అందులో ప్రముఖ స్థానాన్ని పొందడానికి ఇలా ప్రయత్నం చేస్తారు కనుక ఆ పరంగా వీళ్ళకి ఆలోచన విధానం అయితే 100% ఉంటుంది. రాజకీయంగా ఎదుగుదామనేటువంటి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎంతవరకు అవుతుంది అనేటువంటిది మిగిలిన ప్లానెట్స్ని బట్టి చెప్పచ్చు. ఎటువంటి రంగులు బాగా కలిసి వస్తాయి అంటారు? ఏ రంగును ధరించాలి? వీళ్ళకి తెలుపు రంగు అనేటువంటిది ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తెలుపు రంగుని ధరిస్తే చాలా సక్సెస్ని చూస్తారు. ఆ తర్వాత ఎర్రటి వస్త్రధారణ వీళ్ళకి కలిసి వచ్చేటువంటి సూచన ఉంది. అలాగే ఆకుపచ్చ కానీ పసుపు ఈ 2 కలర్స్ని వీళ్ళు విసర్జిస్తే మంచిది అని శాస్త్రం చెప్తుంది. అంటే సంఖ్యాపరంగా చూసుకున్నట్లయితే అదృష్ట సంఖ్య ఏంటి? అలాగే అదృష్ట రత్నం కూడా? వీరికి అదృష్ట సంఖ్య 6. అలాగే వజ్రాన్ని ధరించాలి, పగడాన్ని కూడా ధరించేటువంటి అవకాశం ఉంది. అదే ఖచ్చితంగా భరణి నక్షత్రాధిపతి శుక్రుడు కనుక శుక్రుడికి సంబంధించినటువంటి డైమండ్ వజ్రధారణ చేయడం వల్ల వీరు అత్యంత శక్తివంతులుగా ఆకర్షవంతులుగా ఏదైతే కెరీర్ ముఖ్యంగా టెక్నికల్ సైడ్ కానీ అలాగే బిజినెస్ పరంగా కానీ వ్యాపార రంగంలో వీళ్ళు రాణించడానికి రియల్ ఎస్టేట్లో ఎక్కువగా వీడికి ఆస్కారం ఉంటుంది. ఆ పరంగా ప్రభుత్వ రంగ ఉద్యోగం అనేది కొంచెం కష్టమా? ప్రభుత్వ రంగ ఉద్యోగాలు యందు అంత ఆస్కారం ఉండదు వీళ్ళకి. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు. శుక్రాధిపత్యం వల్ల ఏంటంటే స్వతంత్ర జీవనాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు వాళ్ళు. ఎవరి దగ్గర పని చేయడానికి పెద్దగా ఇష్టపడరు. ఏదైనా ఒక కంపెనీలో ఉన్నా కొంతకాలం ఉద్యోగం చేయొచ్చు, తర్వాత వాడు అధిపతి అవ్వాలి, ఆ కంపెనీకి మనం సిఈఓ ఏదో అంటారు కదా, అది అవ్వాలనేటువంటి ఉత్సుకత వాడికి బలంగా ఉంటుంది. అయితే నక్షత్ర దోషం ఏమైనా ఉందా వీళ్ళకి? వీరికి ఏంటంటే వ్యయస్థానానికి సంబంధించినటువంటి జూపిటర్ కానీ అలాగే చతుర్థ స్థానం అయినటువంటి చంద్రదోషాన్ని వీడికి సూచిస్తున్నది కనుక బాల్యంలో బాల్యంలోనే తల్లిదండ్రులను ఎవరైనా కోల్పోయేటువంటి ఆస్కారం ఉంది. ఆ దోషం ద్విమాతృత్వ యోగం అంటారు దాన్ని. అంటే తల్లి చనిపోతే అంటే తల్లిదండ్రుల స్థానం ఆ బలాలు తక్కువ ఉంటాయా వీళ్ళకి? తల్లిదండ్రుల తాలూకు స్థానం అనేటువంటిది బలహీనంగా ఉంటుంది వీళ్ళు జన్మించినప్పుడే. కాబట్టి జన్మించినప్పుడు ఆ తద్దోష నివృత్తి కూడా ఉంటుంది. ఎవరికైనా సిద్ధాంతి గారికి చూపించి తద్దోష నివృత్తి చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా తక్కువ వయసులోనే వీరికి ముఖ్యంగా ఈ భరణి నక్షత్ర జాతకులను గమనిస్తే చిన్న వయసులోనే పేరెంట్స్లో ఎవరో ఒకరిని కోల్పోయేటువంటి సూచన ఉన్నది. ఆ దోషం ఎక్కువగా చెప్పుకోవచ్చు. అలాగే ఇందాక మీరు అడిగినట్టుగా వివాహ విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకునే ఆస్కారం ఎక్కువ ఉంది కనుక ఇటువైపు పేరెంట్స్ కానీ అటువైపు వాళ్ళు కానీ అంగీకరించకపోవడం ఇలాంటివి ఏమైనా దోషం. వివాహ అనంతరం కూడా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఏదైనా మాట ఇద్దరికి భార్యాభర్తల మధ్యలో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ దోషాలు వీళ్ళు నివృత్తి చేసుకుంటే సరిపోతుంది. విద్యాపరంగా ఎలా ఉంటుంది గురుగారు? విద్యాపరంగా అంటే ముఖ్యంగా వీళ్ళు మెడిసిన్కి సంబంధించినటువంటి సైన్స్కి సంబంధించినటువంటి విద్యలకి వీళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. వీళ్ళు అలాంటివి లేకపోతే సర్వీసెస్ ఓరియంటెడ్ ఏవైతే ఉంటాయో ఈ ఐఏఎస్ ఇట్లాంటివి ఏవైనా ఐపీఎస్ యూపీఎస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, బ్యాంక్ టెస్టులు, అలాంటి వాటికి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు కనుక ఆ పరంగా వాళ్ళు ముందుకెళ్తే అటువంటి ప్రయత్నాల ద్వారా మంచి సక్సెస్ని చూడగలుగుతారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.